చూడండి ఎన్ని కాసినాయో. సో ఇవి తెంపాను అనమాట. ఇందులో అయితే పాలు వేసి చాయ్ పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా లెనీషా మేడం గారికి అయితే ఇప్పుడే స్నానం అయ్యి జొన్నపత్తులు నేను టోటల్గా 4 ఆమ్లెట్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 3 వేసేసాను అనమాట. అందాక శాండ్ ఆడుకుంటావా? ఈరోజు ఎంత పాతొక్కు 3 అయిపోతుంది చూడండి. ఇప్పుడు వచ్చాను ఇక్కడ నుంచి వచ్చినవన్నీ నేను చేసుకుంటే ఇవేవే ఒక గిఫ్ట్ కింద. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో నైట్ ఆల్రెడీ నేను వీడియోలో చూసారు కదా ఎంత టైం అయింది మేము పడుకునేసరికి. 1:30 అప్పుడే షూట్ చేసిన తర్వాత మరి షూట్ చేయడం కూడా అవ్వలేదు. 3 అయిందనమాట పాప పడుకునేసరికి. సో ఇప్పుడైతే నేను ఇంకా అలాగా బయటకు వచ్చాను పువ్వులు ఏరదామని చెప్పేసి. చూడండి ఎన్ని కాసినాయో. చక్కగా దేవుడికి పెడదాం, నిండుగా ఉంటాయి. బయట తెల్ల పువ్వులు కూడా ఉన్నాయి, అవి కూడా ఏరుతాను. పొయ్యి మీద పాలు అయితే పెట్టేశాను. ఆ పాలు మరిగేలోపు ఈ పువ్వులన్నీ వేసి వెళ్ళిపోతే చాయ్ పెట్టేయచ్చు మా ఆయనకి. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. సో ఇవి తెంపాను అనమాట. మీద కూడా నాకు అందట్లేదు, మా ఆయనకి చెప్పాలి తెంపమని. పుట్టిదాన్ని కదా. సో ఇది నందివర్ధనాల చెట్టు అనమాట. చాలు నిండిపోయింది బొట్ట ఆల్రెడీ. ఇంకొదిలిచాను మిగతావి, ఎందుకులే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఏంటనేసి ఫుల్ పటాలకి పెట్టేస్తాను ఈరోజు దేవుడి పటాలకి. కరెక్ట్గా నేను వచ్చేసరికి ఇలా పొంగి వచ్చింది. ఇక్కడ ఆపేస్తాను. పక్కనైతే కొంచెం వాటర్ ఉన్నాయి, ఇందులో అయితే పాలు వేసి చాయ్ పెట్టేస్తాను. మిగిలినా పర్లేదు, లక్ష్మి వస్తుంది అలానే కాపినావిడ వస్తుంది, వాళ్ళకి ఇస్తాను అనమాట. సో అందుకోసం పెట్టేసిన. ఇప్పుడు అందులో పంచదార అన్నీ వేసేద్దాం. సో చాయ్ ఇది చేసేసాను. నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను అనమాట, అంటే జస్ట్ రీఫ్రెష్ అవ్వడం కోసం అన్నట్టు. మా ఆయనకి ఎక్కువ ఇస్తున్నా. సో ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. అలాగ మనం కిచెన్లోకి వెళ్ళిపోతే ఇంకా అట్లే వేస్తున్నాను. చట్నీ అలానే టమాటీ. ఈ రోజుతో మా డాడీ వాళ్ళు ఇచ్చిన ముద్ద చట్నీ అయితే అయిపోయింది అనమాట, కలిపేసిన. ఇది టమాటీ చట్నీ, ఇదేం అవ్వలేదు, బాగుంది. ఇక్కడైతే అట్లు వేస్తున్నా, పలిచినట్లు. ఈ పలిచినట్లు రుబ్బు ఇంకా ఒక రోజు వస్తుంది అనుకుంటా, ఉంది. ఇదే ప్లస్ పాయింట్ అనమాట మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి నేను వస్తే అన్నీ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్కి ఇబ్బంది ఉండదు, రుబ్బుకోవాలి చేసుకోవాలి అక్కర్లేదనమాట. చక్కగా రుబ్బు ఉంటుంది, తీసుకొని వేసుకోవడం కొంచెం పని తగ్గుతుంది నాకు. గీతగడ అయితే ఇంకా లేగలేదు, లేపాలి. మా ఆయన స్నానానికి రెడీ అవుతున్నారనమాట, ఇంకా టైం అవుతుందని చెప్పేసి. సో ఇలా జరుగుతుంది పని అంతా. సో ఇంకా లెనీషా మేడం గారికి అయితే ఇప్పుడే స్నానం అయింది, వేడి చేస్తున్నారనమాట వాళ్ళు. ఇంకా మా ఆయనకి టిఫిన్ పెట్టేశాను అనమాట, తినేస్తున్నారు, వెళ్ళిపోతారు. ఇక తినేసిన వెంటనే మేడం లేచింది గీత్క, ఇక తనకి స్నానం చేయించాలి. నాకు పాపకైతే వేసుకున్నా ఫ్రెండ్స్. మా పని అమ్మాయికి ఇచ్చేసాను, కాపినావిడికి ఇచ్చేసాను. టిఫిన్ వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మేము వేసుకున్నాము ఇలాగా. ఇంకా క్లీన్ చక్కగా గీత్కకి తినిపించి నేను తినేస్తే ఒక పని అయిపోతుంది. చట్నీలు అయితే టేబుల్ మీద దగ్గర పెట్టాను. మన అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టేబుల్ మీద తెచ్చుకున్నాం అనమాట, కొంచెం ఈజీ ఉంటుందని చెప్పేసి. రా అమ్మ సెల్లిస్తాను, నువ్వు టిఫిన్ చేసేయాలి ఈరోజు. టైం అయితే 1 గంట అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కూర వచ్చేసరికి జొన్నపత్తులు నిన్న ఒక చిన్న పొత్తు ఉండిపోయిందనమాట. సో ఆ గింజలన్నీ నిన్న మా ఆయన ఒలిస్తారులేండి, అది తినలేదు. ఇంకెందుకని చెప్పేసి వాటితో కూర వండిస్తాను అనమాట. 2 ఉల్లిపాయలు వేసేసి చాలా చక్కగా కుదిరింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో దీంతో పాటు ఆమ్లెట్స్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా కలిపేసి వదిలేసాను. మా ఆయన వచ్చే ముందు గుడ్లు కొట్టేసి ఆమ్లెట్లు వేస్తాను. సో ఇది మజ్జిగ ఆల్రెడీ చేసేసానులేండి, రుద్దిసాను మజ్జిగ. సో ఈరోజు అయితే కర్రీస్ అయితే జొన్నపత్తుల కూర అలానే ఎగ్ ఆమ్లెట్స్ అన్నమాట. రైస్ కూడా అయిపోయింది, ఇంకా ఖాళీయే. ఈ కూర అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఇక్కడ కట్టేస్తాను, కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ముద్దగా చేస్తున్నాను. లైట్గా ఉంచుతాను, అందుకోసమే చూడండి మగ్గు. సో ఇంకా జడగట్ట వేసుకొని బొట్టు కూడా కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను. పాపకు కూడా జడ వేసేసాను అనమాట.
ఆమ్లెట్కి స్టిక్కర్ పెట్టేశాను. ఏం తింటున్నావు? జీడిపప్ప బాగుందా? జీడిపప్పు అంటే గొప్ప ఇష్టం అనమాట. టైం అయితే 2:10 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆమ్లెట్లు స్టార్ట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే 2:30 కల్లా వచ్చేస్తారు. ఇప్పుడే గుడ్లు అయితే కొట్టాను. సో ఒక 3 eggs పగలు కొట్టాను అనమాట. 3 ఆమ్లెట్లు అయితే మహా చిన్న అయితే 4 అయితే మనిషికి 2 సరిపోతాయి. గీతగడి తింటే గీతగడికి 1 కదమ్మా. గీత గుడ్డడు తింటావా? ఆమ్లెట్ ఎక్కడికి ఇప్పుడు నాన్న వస్తారు, నేను ఆమ్లెట్ వేయాలి. చిన్నమ్మ లెగిస్తే ఫీడ్ చేసి ఇంకా అక్కడ వేసాను అనమాట. గీతగా అయితే పద నాన్న వస్తారు, పద అమ్మ కూర్చుందాం బయట అంటుంది. సో కుర్చీ వేస్తుంది, నువ్వు కూర్చో, నేను అట్టేసి వస్తాను. ఓకే. టోటల్గా 4 ఆమ్లెట్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. 3 వేసేసాను అనమాట. ఇందులో 2 వేసాను. ఇప్పుడు ఇది తీసాను, ఇదిగోండి. ఇప్పుడు ఇది ఇంకా మా ఆయన ఇది రాలేదు. 2:30 అయిపోతుంది టైం మాత్రము. అంతలో గీత ఎక్కడ ఆడుకుంటుందో మీకు నేను చూపిస్తాను. ఒక ఇసుక ఉంటే ఇసుక దగ్గర అమ్మ నేను ఇసుకలో ఆడతానమ్మా అంటుంది. చూడండి, ఒక కుర్చీ ఏమంటే వేసారనమాట. ఇంటి పని కనుక్కుంటే ఇక్కడ ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు తీసుకొచ్చింటుంది. కిందన వేసుకొని ఇవన్నీ అప్పుడు బీచ్లో కొన్నారు వాళ్ళ నాన్న, బీచ్లో ఆడుకోవడానికి సామాన్లు అన్నట్టు. కూర్చొని అలా దాంతో దీనిలో కొంపుకుంటుంది, ఆ జల్లిల్లోకి వేసుకొని జల్లించుకుంటుంది. సో అలా ఆడుకుంటుంది గీతగా అయితే. ఒకేలా ఆడుకొని అని చెప్పేసి నేను కూడా ఇంకా సైలెంట్ ఉన్నా. ఆడుకుంటున్నావా? బొవ్వ తినవా? ఇంకా 1 గంట పోయినాక తింటావా? ఆకలేయట్లేదా? అందాక శాండ్ ఆడుకుంటావా? సరే జాగ్రత్త, నోట్లో ఏం పెట్టకూడదు, ఆడుకోవాలి అంతే. ఓకేనా? శాండ్ అంతా ఆడుకున్న తర్వాత ఇంకా బట్టలు మార్చుకొని హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? బాగాలేదు, క్లీన్ చేసుకోవాలి హ్యాండ్స్. ఓకే ఓకే, ఆడుకో అందాక. సెల్లొద్దు, ఆడుకో. లాస్ట్ అట్ అయ్యేసరికి మా ఆయన అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ తినేస్తామన్నమాట. ఆకలి వేస్తుంది. ఈరోజు ఎంత 2:15 అయిపోతుంది చూడండి. ఇప్పుడు వచ్చారు లంచ్కి. ఒకసారి అంతే టైం అయిపోతుంది. నాని చూసా, జొన్న పత్తులు గింజల కూర ఉండాను నీకోసం. ఎంత ఉన్ని వాటితో వండాను, సంతోషించాలి. పారికొండ మా ఆవిడ వండింది కదా అనేసి. ఇప్పుడైతే మా ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. అతను వచ్చేసరికి నేనైతే చక్కగా రెడీ అయినా. ఇన్ని రోజులకి నేను ఎందుకు నేను రెడీ అయినా, ఉట్టప్పుడు ఎప్పుడు పేడతట్లా మొహం వేసుకొని నైటీతోనే ఉంటాను కదా. ప్రమోషన్ ఉందనమాట, అందుకోసం అవుట్ఫిట్స్. చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు అవుట్ఫిట్స్ వస్తున్నాయి కదా, నాకు పెళ్ళి ఉంది అక్క, నాకు ఇవ్వండి అని చెప్పేసి. బట్ నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళకి నేను మ్యాక్సిమం పనిచేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరికి సేల్ అయితే చేయట్లేదు. మేము కొనుక్కుంటాం అక్క అని అంటున్నారు, బట్ నేను సేల్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కదా నాని? సేల్ చేయడం నచ్చదు. బట్ ఒక్కొక్కసారి మీరు నిన్న మొన్న ఎవరో పెట్టారు, నాకు కూడా పెట్టారు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ లో 4-5 పెట్టారు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. అంటే ఇంతవరకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం కదా, ఓకే ఇక్కడ ఆపేసి మన సబ్స్క్రైబర్స్కి అడ్రస్ పెడితే ఎవరికొకరికి ఇలా ఇద్దామని చెప్పేసి అయితే అనిపించింది. ఇక్కడ నుంచి అయితే అలా ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చినవన్నీ నేను చేసుకుంటే గివ్ అవే ఒక గిఫ్ట్ కింద అలా పెట్టుకుందాము. ఓకేనా? అలా అయితే ఓకేనా, డన్. సో మా గీత పాప అయితే ఇంకా ఆడుతుంది. లెనిషా పాప పడుకొని లేచింది, వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఇంకా పనులు చూసుకోవాలి అంతేనే.